అమెరికా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. గత వారం రోజుల్లోనే గ్యాలన్ పెట్రోల్ ధర ఏకంగా 27 సెంట్లు పెరిగి సగటున $3.25కు చేరుకుందని అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఒక్కసారిగా పెరగడం వాహనదారులను కలవరానికి గురిచేస్తోంది. AAA నివేదిక ప్రకారం గత ఏడాది ఏప్రిల్లో ఉన్న ధరలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $700 మార్కును దాటడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణం సప్లై చైన్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాకు ఆటంకం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. కేవలం అంతర్జాతీయ కారణాలే కాకుండా వేసవికాలం దగ్గర పడుతూ ఉండడంతో డిమాండ్ పెరగడం, రిఫైనరీలు సమ్మర్ బ్లెండ్ ఇంధన ఉత్పత్తికి మారడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ధరలు ఇప్పటికే $5 మార్కును దాటేశాయి. ధరల పెరుగుదలపై రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.